భూమాత గాయ ఆకాశానికి అధిపతి అయిన యురానస్లకు పుట్టిన 12 మంది దేవతలలో చివరివాడు క్రోనస్. పుట్టుకతోనే అతను సమయానికి అధిపతి. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పిన దాని ప్రకారం యురానస్ని ఓడించిన క్రోనస్ ఆకాశాన్ని, స్వర్గాన్ని ఆక్రమించుకొని తనని తాను వాటికి అధిపతిగా ప్రకటించుకున్నాడు. అతని సైన్యం అతని 11 మంది తోబుట్టువులైన టైటన్స్. సాధారణంగా ధైర్యానికి విజయం తోడైనప్పుడు చాలా మందిలో అహం మొదలవుతుంది. వారికి ఓటమి లేదు అని అనిపిస్తుంది. ఆ అహాన్ని అదుపు చేసుకోలేకపోతే అదే వారి పతనానికి పునాదిగా మారుతుంది. అదే క్రోనస్ విషయంలో కూడా జరిగింది. అందరికంటే చిన్నవాడైన తండ్రిని ఓడించి ప్రపంచానికి అధిపతిగా మారడంతో తనకి తిరుగులేదు అని అహం మొదలైంది అతనిలో. ఆ తలపొగరుతో ప్రపంచాన్ని ఏలేస్తున్న క్రోనస్ని చూసి చివరికి గాయా కూడా భయపడే స్థితికి చేరుకుంది పరిస్థితి. తన ప్రవర్తన మార్చుకోకపోతే యురానస్కి పట్టిన గతే తనకి కూడా పడుతుందని గాయా ఎంత చెప్పినా క్రోనస్ పట్టించుకునేవాడు కాదు. అలా తన ఇష్టానికి బ్రతుకుతున్న అతని కన్ను తన తోబుట్టువైన రియా మీద పడింది. రియా మాతృత్వానికి, మంచి జీవితానికి దేవత. ఆమె అందాన్ని, గుణాన్ని ఇష్టపడిన క్రోనస్ ఆమెను తన భార్యగా స్వీకరించాడు. తన మనసుకు నచ్చిన దేవతని పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతుకుతున్న క్రోనస్ మనసులో తన తల్లి మాటలు మెదలడం మొదలయ్యాయి. నీ ప్రవర్తన మారకపోతే యురానస్కి పట్టిన గతే నీకు పడుతుంది అని గాయా చెప్పిన మాటలు అతని మనసుని తొలిచేసేవి. అసలే అనుమానంతో ఉన్న అతని అనుమానాలకి బలాన్ని చేకూరుస్తూ రియా నెల తప్పింది. క్రోనస్లో భయం ఆకాశాన్ని అంటుకుంది. తానెలా అయితే తన తండ్రిని ఓడించి అతని పదవిని ఆక్రమించుకున్నాడో అతనికి పుట్టే సంతానం కూడా తనని ఓడిస్తారు అనే భయం. ఓటమి తరువాత ధైర్యం, పరువు, పదవి కోల్పోయి భయంగా బ్రతుకుతున్న తన తండ్రి పరిస్థితే తనకు పడుతుందేమో అన్న భయం. ఆ భయం అతన్ని నిద్రపోనివ్వకుండా చేసింది. తన చుట్టూ ఉన్నవారిని అనుమానంతో చూసేలా చేసింది. దాంతో అతను ఏ కారణం లేకుండానే తన తమ్ముళ్ళైన సైక్లోప్స్ని, 100 చేతుల జీవులని నరకంలో ఉన్న టార్టరస్లో బంధించాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నరకంలో శూన్యంతో కూడుకున్న ప్రదేశం టార్టరస్. తన 11 మంది తోబుట్టువులను తప్ప వేరే ఏ శక్తిని నమ్మని స్థితికి చేరుకున్న క్రోనస్ తనని తాను కాపాడుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన పిల్లలు బ్రతికితేనే కదా తనకు ప్రమాదం. అదే పుట్టిన వారిని పుట్టినట్టు చంపేస్తే తనకి అడ్డుండదు. అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే కాక దాన్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేశాడు. రియాకి బిడ్డ పుట్టగానే తన పుత్తిళ్లలో నుండి ఆ బిడ్డను లాక్కొని అమాంతం మింగేశాడు. ఆ బిడ్డని మాత్రమే కాదు, ఆ తర్వాత రియాకి పుట్టిన మరో 4 బిడ్డలని కూడా అదే విధంగా మింగేశాడు. పుట్టే ప్రతి బిడ్డని కొన్ని క్షణాలలోనే కోల్పోతున్న రియా బాధ వర్ణనాతీతం. 5 పిల్లలను కన్నా ఒక్కరిని కూడా లాలించే అవకాశం దొరకలేదు ఆమెకి. గుండెకు హత్తుకునే సమయం కూడా ఇవ్వలేదు తన భర్త. భరించలేని బాధ, కోపంతో రగిలిపోయిన రియా తనకు పుట్టే తర్వాతి బిడ్డను ఎలాగైనా బ్రతికించుకోవాలి అని దృఢంగా నిర్ణయించుకుంది. అందుకు ఆమె తన తల్లిదండ్రుల సహాయం తీసుకుంది. రియా తన ప్లాన్ ప్రకారం మళ్లీ గర్భవతి అయ్యాక ప్రసవ సమయానికి గాయా మరియు యురానస్ల దగ్గరకు వెళ్ళి అక్కడ తన చివరి సంతానమైన జ్యూస్కి జన్మనిచ్చింది. తన బిడ్డను వారి చేతిలో పెట్టి ఒక బండరాయిని దుప్పట్లో చుట్టి దాన్ని తన పుత్తిళ్లలో దాచుకొని క్రోనస్ దగ్గరకు చేరుకుంది. తాను ప్రసవించాను అని ఆ బండరాయి చుట్టిన దుప్పటి క్రోనస్ చేతిలో పెట్టగానే ముందో వెనక ఆలోచించకుండా క్రోనస్ ఆ రాయిని అలా మింగేసి తాను మరొకసారి ప్రమాదం నుండి బయటపడ్డాను అని సంబరపడ్డాడు. కానీ తన శత్రువు ఒక చిన్న ద్వీపంలో తన తల్లిదండ్రుల దగ్గర పెరుగుతున్నాడన్న విషయం గుర్తించలేకపోయాడు. మరోవైపు గాయా పెంపకంలో అన్ని రకాల విద్యలు నేర్చుకుంటూ పెరుగుతున్న జ్యూస్కి ఒకరు చెప్పాల్సిన అవసరం లేకుండానే తన తండ్రి గురించి, తన తోబుట్టువులకు పట్టిన గతి గురించి తెలుసు. బహుశా అతను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే బయట జరుగుతున్న విషయాలను గుర్తించి ఉండవచ్చు. తన తండ్రిని ఓడించి అతని భార్య నుండి
తన తోబుట్టువులను కాపాడుకోవాలని తపన పడ్డ జ్యూస్ అన్ని విద్యలు ఏకాగ్రతతో నేర్చుకున్నాడు. యుక్త వయసు వచ్చాక అన్ని రకాలుగా తన తండ్రిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్న నమ్మకం రాగానే గాయా ఆశీస్సులు తీసుకుని స్వర్గానికి బయలుదేరాడు జ్యూస్. మనవడిని ఆశీర్వదించి పంపిన గాయా మనసులో బెంగ మొదలైంది. జ్యూస్ ఒంటరివాడు, మరి క్రోనస్ 11 మంది దేవతలైన టైటన్స్కు అధిపతి. ఒంటరిగా జ్యూస్ 12 మందితో పోరాడటం అంటే చాలా కష్టం. ఈ ఆలోచన మనసులో మెదలగానే గాయా తన శక్తి అంతటినీ కూడబెట్టుకుని క్రోనస్ చెవిలో నీ కడుపులో ఉన్న నీ పిల్లలను కక్కేయమని ఆదేశించింది. తన వెనుక జరుగుతున్న ఏ విషయాన్ని గుర్తించకుండా తన మానవ తాను బ్రతుకుతున్న క్రోనస్ హఠాత్తుగా తన తల్లి నుండి తనకు వినిపించిన ఆదేశాన్ని విని కుప్పకూలిపోయాడు. తనకు తెలియకుండానే తన కడుపులో ఉన్న తన పిల్లలను ఒక్కసారిగా బయటికి కక్కేశాడు. ఇక్కడ ఒక్క నిమిషం మన కథకి బ్రేక్ ఇచ్చి క్రోనస్ సంతానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇంతకుముందు కథలో కానీ ఈ కథలో కానీ నేను 12 మంది టైటన్స్ పేర్లు కానీ లేదా వారి శక్తులు కానీ చెప్పకపోవడానికి కారణం వారందరూ అంత ఇంపార్టెంట్ కాదు మన కథలకి. టైటన్స్లో కొంతమంది మాత్రమే మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. కానీ క్రోనస్ సంతానం అలా కాదు. గ్రీక్ మిథాలజీలో క్రోనస్ సంతానానికి చాలా ముఖ్యమైన పాత్ర. కాబట్టి కథలో ముందుకు వెళ్ళడానికి ముందు వారి పేర్లు మరియు వారి ప్రత్యేకతలు తెలుసుకోవడం ఎంతో అవసరం. క్రోనస్కి జ్యూస్తో కలిపి 6 సంతానం, 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. వారిలో మొదటి సంతానం హెస్టియా, కుటుంబానికి సంసార జీవితానికి దేవత. ఆ తర్వాత డెమెటర్, వ్యవసాయానికి మంచి రాబడికి దేవత. తర్వాత పుట్టాడు పొసైడన్, సముద్రానికి అధిపతి. ఆ తర్వాత పుట్టుకొచ్చాడు హేట్స్, నరకానికి రారాజు. వీరందరి తర్వాత పుట్టింది హెరా, మాతృత్వానికి వివాహాలకి దేవత. ఇక అందరికంటే చివరిగా పుట్టాడు జ్యూస్, ఆకాశానికి అధిపతి. ఇది క్రోనస్ సంతానం. ఇక తిరిగి కథలోకి వస్తే క్రోనస్ తన పిల్లలను బయటికి కక్కే సమయానికి జ్యూస్ అక్కడికి చేరుకున్నాడు. తమ తండ్రి కడుపులో నుండి బయటపడిన వెంటనే అతని సంతానం జ్యూస్కి తోడుగా నిలబడ్డారు. అలా తన తోబుట్టువులను తోడుగా చేసుకుని తన తండ్రిపై యుద్ధం ప్రకటించాడు జ్యూస్. క్రోనస్ తక్కువవాడేమీ కాదు. జరిగింది అర్థం చేసుకుని వెంటనే తన తోబుట్టువులైన టైటన్స్ని పిలిచి తన సంతానాన్ని బంధించమని ఆదేశించాడు. అలా టైటన్స్ మరియు క్రోనస్ పిల్లలకు మధ్య యుద్ధం మొదలైంది. టైటన్స్ అందరూ ఆథ్రిస్ పర్వతం మీద నుండి అట్లాస్ నాయకత్వంలో పోరాడితే జ్యూస్ మరియు అతని తోబుట్టువులు ఒలింపస్ పర్వతం మీద నుండి పోరాడారు. అలా ఒలింపస్ పర్వతాన్ని తమ యుద్ధ భూమిగా మార్చుకున్నందున వారిని ద ఒలింపియన్స్ అంటారు. ఒకవైపు టైటన్స్, మరోవైపు ఒలింపియన్స్ 10 ఏళ్ల పాటు తీవ్రంగా పోరాడారు. ఆ యుద్ధం ధాటికి భూమి మీద పచ్చదనం మాడి మసైపోయింది. ఆకాశం పొగలతో కమ్మేసింది. సముద్రం మలినంతో నిండిపోయింది. ఈ యుద్ధం ఇంకెంతకాలం జరుగుతుందో అర్థం కాక జీవజాతులన్నీ అల్లాడుతున్న సమయంలో గాయా మరొక్కసారి ముందుకొచ్చి తన బాబాయిలైన సైక్లోప్స్ని, 50 తలల జీవులని టార్టస్ నుండి విడిపించి వారిని తన వైపు తిప్పుకుంటే జ్యూస్ యుద్ధం గెలుస్తాడు అని అతనికి చెప్పింది. ఆమె ఆ మాట చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా జ్యూస్, పొసైడన్ మరియు హేట్స్ టార్టరస్కి వెళ్ళి తమ బాబాయిలను విడిపించుకొచ్చారు. తమను విడిపించినందుకు కృతజ్ఞతగా సైక్లోప్స్ జ్యూస్కి ఉరుములను, పిడుగులను ఆయుధాలుగా ఇచ్చారు. పొసైడన్కి త్రిశూలం మరియు హేట్స్కి ఎవరి కంటికి కనిపించకుండా మాయం చేయగలిగే హెల్మెట్ని బహుమతిగా ఇచ్చారు. తమ బాబాయిలను తోడు చేసుకుని వారు ఇచ్చిన ఆయుధాలతో కొత్త ఉత్సాహంతో రణరంగంలోకి దిగారు ఒలింపియన్స్. జ్యూస్ తన ఉరుములు, పిడుగులతో భూమిని దత్తరిల్లిపోయేలా చేశాడు. పొసైడియన్ తన త్రిశూలంతో సముద్రాలన్నిటినీ ఏకం చేశాడు. హేట్స్ ఎవరి కంటికి కనిపించకుండా శత్రు శిబిరంలోకి వెళ్ళి అల్లకల్లోలం సృష్టించాడు. ఇక సైక్లోప్స్ 50 తలల జీవులు ధైర్యంగా శత్రువులందరినీ ఎదిరించి పోరాడారు. వీరందరి దెబ్బకి అతి కొద్ది సమయంలోనే కొత్త దేవతలైన ఒలింపియన్స్ ముందు పాత దేవతలైన టైటన్స్ తల ఉంచారు. జ్యూస్
తనకు వ్యతిరేకంగా పోరాడిన టైటన్స్ అందరినీ టార్టరస్లో బందీలను చేశాడు, తన తండ్రితో సహా. యుద్ధంలో టైటన్స్ సైన్యాన్ని ముందుండి నడిపించే అట్లాస్ భుజాల మీద భూమిని ఉంచి యుగాంతం వరకు ఆ భారాన్ని మోస్తూ ఉండమని అతన్ని శిక్షించాడు జ్యూస్. అలా తన తండ్రిని ఓడించిన జ్యూస్ కొత్త దేవతలందరికీ మరియు ఆకాశానికి తనని తాను రాజుగా ప్రకటించుకొని పాలన మొదలుపెట్టాడు. అతని అన్నలైన పొసైడన్ సముద్రాన్ని ఆక్రమించుకొని వాటికి తనని తాను రాజుగా ప్రకటించుకుంటే హేడ్స్ నరకాన్ని తన సామ్రాజ్యంగా మార్చుకున్నాడు. ఇది తలరాతను తప్పించుకోవాలని ప్రయత్నించి ఓడిపోయిన క్రోనస్ కథ. త్వరలోనే మానవ జాతిని సృష్టించి వారికి కావలసిన సహాయం చేసి శిక్షకు గురైన పర్మెథియస్ కథతో మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు సెలవు.